దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం. సంఘానికి సహవాసము చాలా ప్రాముఖ్యం. ఈ సహవాసంగా మనమందరం కూడా ఒక పేరు పెట్టుకొని, మన సహవాసం పేరు ఏం పేరు చెప్పు మాతమ్మ, నువ్వు సీనియరు కదా, మన సహవాసం పేరు ఏం పేరు తెలియదు, జవాబు రాలేదు. సీనియరే పెద్దమ్మ గారు, కానీ జవాబు చెప్పలేదు. రెడ్డి గారి భార్య చెప్పండి. తండ్రిరా. సంఘ సహవాసం చాలా సంఘాలు ఉంటాయి లేదా? అది మన్నా జూబ్లీ సంఘ సహవాసం, అది చెప్పాలి. సంఘాలు చాలా ఉన్నాయి కదా, మనకు సహవాసానికి దాని పేరు ఉంది, టైటిల్ ఉంది. మనమందరం కూడా మన్నా జూబ్లీ సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం. వాక్యం కూడా అది చెప్తూ ఉంటుంది. వాక్యం కూడా సహవాసం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆదిమ సంఘము గురించి దేవునికి వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తుల కార్యాల్లో ఆదిమ సంఘము గురించి మనం చూస్తూ ఉన్నాం. సహవాసం లేనివాడు ఏ విధంగా ఉంటాడండి? సహవాసం లేనివాడు, ఫ్రెండ్స్ లేకపోతే ఎలాగుంటుంది చెప్పాలి పాపలు? ఒంటరిగా ఉంటాడు, లోన్లీనెస్. సహవాసం లేనివాడు ఒంటరితనం భరించలేం. చాలా భయంకరం అది ఒంటరితనం అన్నది, అవునా కాదా? చాలా భయంకరం. మనతో మాట్లాడేవాడు ఉండడు, మనల్ని చూచేవాడే ఉండడు, మనం పలకరించేవాడే ఉండడు, మనల్ని ఆదరించేవాడు ఉండడు, సలహా ఇచ్చేవాడు ఉండడు, ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి రారు. కానీ ఓ సహవాసం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవడానికి, తోడ్పడటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా సంఘముగా సహవాసము కలిగిన వారిగా ఉండాలి. అంటే సంఘముగా ఉన్న మనం అందరం కూడా ఒకరినొకరు బాగా తెలుసుకున్న వారిగా ఉండాలి. ఇందా నేను చూశాను రెడ్డి గారు ఇక్కడ ఎవరి బర్త్డేస్ ఉన్నాయి, ఎవరి యానివర్సరీస్ ఉన్నాయంటే అసలైన వాళ్ళు లేకపోయినా సరే, లేకపోతే చెప్పకపోయినా సరే, పక్కోళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళ పేర్లు. చాలా ప్రేమ. చూసారా వాళ్ళ ఫెలోషిప్? చూసారా వాళ్ళ ఫెలోషిప్ అలాగుంది. వాళ్ళు రాకపోయినప్పటికీ వాళ్ళ గురించి వకాల్తా తీసుకొని లీడర్ గారు కోర్టులో ఎలాగైతే వాదిస్తాడో, మాట్లాడతారో, వీళ్ళు కూడా వాళ్ళ స్నేహితులు గురించి, అయ్యా మా స్నేహితురాలు, లేకపోతే మా బిడ్డ, లేకపోతే ఫలానా వాళ్ళ బిడ్డ బర్త్డే ఉంది, లేదా పెళ్లి రోజు ఉందని కూడా ఎవరో పెళ్లి గురించి చెప్తున్నారు. వీళ్ళ పెళ్లి రోజు కాదు, ఎవరో పెళ్లి రోజు గురించి. సంతోషం. సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో కూడా, లేక విశ్వాస జీవితంలో కూడా సహవాసం మనకు ఉండాలి. లోకంలో ఉండాలి, కానీ లోకంలో ప్రత్యేకింపబడిన వారుగా మనం ఉండాలి. లోకంలోనే ఉండాలి. లోకంలో ఉన్న మనం అందరం కూడా లోకము నుండి ప్రత్యేకింపబడిన సహవాసం కలిగిన వారుగా, ఆ యొక్క దేవునికి నామానికి మహిమ తెచ్చే సహవాసంగా మనం అందరం కూడా ప్రభువులో ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మందిరానికి వచ్చామంటే ఏదో కాసేపు ఉండి వెళ్ళిపోవడానికి కాదు. ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలి, మాట్లాడాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, ఎలాగున్నారో తెలుసుకోవాలి, ఎక్కడున్నారో తెలుసుకోవాలి, వారికి కష్టాల్లో, వారి సంతోషాల్లో పాలు పొందే విధంగా సంఘము వర్ధిల్లవలసిన వారుగా ఉన్నాము. సంఘము వర్ధిల్లాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సంఘము విస్తరింపబడుతూ వచ్చింది. 120 కానించే సంఘం అంచెలంచెలుగా విస్తరింపబడుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే సంఘము వారు రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసమందును ఎడతెగక వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఆదిమ సంఘము చేసిన పని. ఎవరు చేసిన పని అండి? ఆదిమ సంఘము. ఏ సంఘాన్ని అయితే మనము ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నామో క్రైస్తవ సమాజం అది గమనించాలి. ఆదిమ సంఘము
వాళ్ళు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట యందు నమ్మకముగా ప్రతి ఇంట వాళ్ళు దేవునికి బల్లను ఆచరణ చేసి బలలో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలలో ప్రవేశించడం ఆ యొక్క దినాల్లో చూసినప్పుడు ప్రతి ఇంట అదే వాక్యాలు మనం చూసినప్పుడు వాళ్ళు అనుదినము అని ఉందండి వాక్యాలు, అక్కడ మనం చూసి అనుదినము వాళ్ళ యొక్క దినాల్లో ఆ దేవునికి ప్రేమను స్మరణ చేసుకుంటూ అనుదినము సహవాసముగా, ఏదో ఇంటి దగ్గర సహవాసంగా కూడుకున్న వారుగా ఉన్నారు. ఏదో ఇంటికాడ వాళ్ళు కూడుకోవడమే కాదు, ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, ప్రభుతో వారు మాట్లాడినట్లుగా ఉన్నారు, ప్రభుకు మొరబెట్టుకున్నట్లుగా ఉన్నారు, ప్రభు యొక్క కటాక్షం కొరకు ఎదురు చూచేవారు గారు. అప్పటి వరకు ఆయన యేసయ్య అద్భుతాలు చేస్తూ వారి మధ్య జీవించాడేమో, యేసయ్యని ఎప్పుడు చూస్తూ ఉండేవారు వచ్చారు వీళ్ళందరూ కూడా. కానీ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన లోటు అప్పుడు తెలుస్తుంది. భరించలేకపోయారు. అయ్యో యేసయ్య వెళ్ళిపోయాడు అని భరించలేకపోయారు. అయితే ఆయన ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్తున్నాను కానీ ఆదరణకర్త అయిన నా ఆత్మను మీతో మీ మధ్యకు మీకు పంపుతాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మీదకు పంపుతాను. ఆ ఆత్మ మిమ్మల్ని నడిపించేదిగా ఉంటుంది. నా యొక్క ఆత్మ మిమ్మల్ని ఆదరించేదిగా ఉంటుంది. నా ఆత్మ నా సన్నిధిని అనుభవించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్పిన వాడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. విడువను ఎడబాయను, విడిచిపెట్టను. నేను విడిచిపెట్టే దేవుడిని కాదు, నేను మాట తప్పని దేవుడను అని చెప్పి నా ఆత్మను మీ మీదకు పంపుతాను. నా ఆత్మ మీ మధ్య ఉంటుంది, మీ మధ్య ఉంచి సంచారం చేసేదిగా ఉంటుంది, మిమ్మల్ని ఆదరించేదిగా ఉంటుంది, మిమ్మల్ని కాపాడేదిగా ఉంటుంది, మీ యొక్క బలహీనతలో మీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ యొక్క జీవిత యాత్రలో నా సన్నిధి మీకు తోడుగా ఉంటుందని ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు కాబట్టి తన సన్నిధి అప్పుడు వరకు యేసయ్య తనతో వారితో ఉన్నాడు. ఇంకా లేకపోవడం వల్ల ఆ యొక్క ఆత్మ మాతో ఉండాలి, మమ్మల్ని నడిపించేదిగా ఉండాలి, మాతో సహవాసం చేసేదిగా ఉండాలని వారందరూ కూడా ఆశించిన వారుగా అనుదినము వారు దేవుని యొక్క సహవాసం కలిగిన వారుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినము వారు దేవునితో సహవాసం చేశారు. దేవునితో సహవాసం చేశారంటే అక్కడ కూడుకున్నది ప్రజలు సహవాసంగా, సంఘము, ఆదిమ సంఘము అంటే మొదటి సంఘము సహవాసముగా కూడుకొని వారు దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినము దేవునికి మందిరానికి వచ్చామంటే దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం, దేవుని గణపరచడానికి వచ్చాం, దేవునికి ప్రేమను స్మరణ చేసుకోవడానికి వచ్చాం. దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను కరుణించిన దేవా, రోగముతో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కరుణించి మళ్ళా లేవనెత్తవు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడానికి ఎవరైతే నిన్ను ప్రేమించేవారుగా ఉన్నారో, ఎవరైతే నీ నిమిత్తం ప్రార్థించేవారుగా ఉన్నారో, ఎవరైతే నీ క్షేమాన్ని కోరేవారుగా ఉన్నారో వారితో సహవాసము చేసి మనము సంఘముగా వర్ధిల్లవలసిన వారుగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. అదే సహవాసం. అటువంటి సహవాసం లేకపోయినైతే ఒంటరి జీవితం కలిగిన వాడు పాప చెప్పింది అది చాలా భయంకరంగా ఉంటుందండి, చాలా లోన్లీగా ఉంటుంది. అవును, ఇంటిలో ఉంటూ ఒక్కడిగా ఉన్నవాడు ఎలాగుంటాడండి? భార్య లేకుండా, పిల్లలు లేకుండా, ముసలివాళ్ళ పని పాపం అలాగే అవుతుంది. యవ్వన వయసులో మంచిగా పెళ్లి చేసుకుంటాడు, పక్కన భర్త గారు ఉంటాడు,
4 రోజులు పిల్లలు పుడతారు, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పిల్లలు కూడా ఎగిరిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా మనవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎగిరిపోతారు. ఈ లోపల ఈ అమ్మమ్మలకి, ఈ నాయనమ్మలకి ఒంటరితనం వచ్చేస్తుంది, పక్కనే వాళ్ళు ఉండరు. ఇటువంటి వాళ్ళు మనం అంతా కూడా బాగా నేర్చుకోవాలి. మనం స్నేహం కలిగిన వారుగా, సహవాసం కలిగిన వారుగా ఉంటే మనల్ని ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి మనల్ని పిలుచుకుంటారు. మనల్ని కూడా పలకరించాలి. అయ్యో సువార్తమ్మ గారు ఎలాగున్నారో ఏంటో, లేక మా అత్తమ్మ గారు ఎలాగున్నారో ఏంటో, పాపం ఒంటరిగా ఉంది, అయ్యగారు వెళ్ళిపోయారు, పిల్లలు పెళ్ళి అయిపోయింది, ఎవరు ఒకటే ఉంది ఇంట్లో అని ఎవడొకరు పలకరించడానికి వస్తారు. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ప్రజలుగా ఉంటున్న మనకి కూడా సహవాసం కావాలి. అర్థమైందండి? దేవునికి ప్రజలుగా ఉంటున్న మనకు కూడా, క్రైస్తవ విశ్వాసంలో మనకు కూడా సహవాసం కావాలి. ఆ సహవాసం కలిగి ఉండడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం మన్నా జూబ్లీ సహవాసం. దేవునికి స్తోత్రం. ఈ మన్నా సహవాసంలో మనం అందరం కూడా ఏక మనసుతో మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. ఎక్కడ కూడుకున్నప్పటికీ మన సహవాసం పేరు ఏం పేరండి? మన్నా జూబ్లీ సహవాసం. మన్నా జూబ్లీ సంఘముగా మనం వర్ధిల్లుతున్నప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి. మన బిడ్డలు వేరే చోటుకి వెళ్తారు, అంత మాత్రం వదిలేస్తాం, వాళ్ళే వదిలిపెట్టాం. అదేవిధంగా తల్లి అక్కడున్నా, తండ్రి అక్కడున్నా, బిడ్డలు ఎక్కడున్నా సరే, లేకపోతే మనవాళ్ళు ఎక్కడున్నా సరే ఒకళ్ళొకరు గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకరి యొక్క క్షేమాన్ని ఒకరు కోరుకునేవారుగా ఉండాలి. ఒకరి గురించి ఒకరు ఆదరించుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మా కష్టాల్లో మీరు మా నిమిత్తం ప్రార్థన చేశారు. నా భార్య భయంకరమైన రోగంతో ఇంకా నిమిషాల్లో గంటల్లో ఇంకా చచ్చిపోతుందని చెప్పేశారు డాక్టర్ గారు. చెప్పారు కదా, మీకు తెలుసు కదా, ఆవిడ సాక్ష్యం అంతా తెలుసు. ఇంక వెళ్ళిపోతుంది అన్న పరిస్థితుల్లో నుండి దేవుడు ఆమెను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. అదొక అద్భుత చరిత్ర, సాక్ష్యం. ఊహించని గొప్ప కార్యాలు దేవుడు ఆమె పట్ల చేశాడు. దాన్ని బట్టి మనం దేవుని మహింపరచవలసిన వారు. అలాగా అనేక ఈ రాత్రి ఒక ఆమె చెప్తా ఉంది, డాక్టర్స్ కూడా చెప్పేశారని ఇంకా చచ్చిపోతుందమ్మా, ఇంకేమీ లాభం లేదు. సాక్ష్యం చెప్పింది మెయిన్ చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పుతూ చచ్చిపోతానికి అంతా. అయితే దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి మరి ఆమె అన్యురాలు యేసు ప్రభుని ఇంకా అంగీకరించింది కాదు. ఇంకా వాళ్ళ యొక్క సహోదరి మన్నా జూబ్లీ సంఘానికి అమలాపురంలో ఉన్న చర్చికి వస్తూ ఉంది. ఆమె ప్రార్థన సహాయం కోరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి ప్రార్థన మనవులు కూడా ఆలకిస్తాడు. అధికారి బిడ్డకు జ్వరం వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళి బాబు నా బిడ్డ జ్వరంతో బాధపడుతుంది అని చెప్పాడా లేదా? చెప్పాడు. ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటి? స్వస్థపచ్చయ్యా, నా బిడ్డ చాలా బలహీనతో ఉంది, జ్వరంతో ఉంది అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఇంటికి వెళ్ళి ఆమె బాగానే ఉంటుందని నేను. అదేవిధంగా ఆ బిడ్డ ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన ఇంటికి వెళ్ళాడు, బిడ్డ ఏం చేస్తుందండి? ఆడుకుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునికి మొరపెట్టుకోవడానికి ఎవరి పక్షం అయినా సరే మనం కూడా నిలబడవచ్చు. ఎవరో బర్త్డేలకు, ఎవరో పెళ్లి దినోత్సవాలకు చెప్పుకోవడమే కాదు, ఎవరికన్నా బాగోలేకపోయినా సరే, బాబు మేము మీ గురించి ప్రార్థన చేస్తాం, మా మందిరంలో, దేవుని మందిరంలో ప్రజలందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తామని వాళ్ళకు కూడా ఒక మాట చెప్పి వచ్చినట్లయితే ఒక్క విశ్వాసపు విత్తనాన్ని ఆ వాళ్ళ వేసి మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మందిరానికి రాకపోయినా సరే మన వారి గురించి ఎప్పుడైతే మనం చేస్తామో దేవునికి ప్రేమ వారు కూడా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. మాతో కూడా చదవమ్మా. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అందరూ కూడా చూడాలి బైబిల్. మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మీకును
అదో తెలియజేయుచున్నాము. ఒక్క మాట ఒక్కటి వదిలేస్తే దాని అర్థం మారిపోతుంది. మీకును అదే నువ్వు వదిలిపెట్టకూడదు. మీకు కాదు, మీకును తెలియజేయుచున్నాము. మీకును తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకును అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఒడ్డిగుడు అనుకోను, అక్కడ మీ పేరు పెట్టుకోండి. ఒడ్డిగుడు మన్నా జూబ్లీ సంగమునకును. అర్థమైందా? మీకును అంటే అమ్మ ఎవరు చదివారు వాక్యం? అంతే కదా అర్థం. నువ్వు లేకపోతే చాలా తేడా వచ్చేస్తుంది. మీకును అంటే ఒడ్డిగూడెంలో ఉన్న మన్నా జూబ్లీ సంగమునకును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా ఇంకాను. మన సహవాసమైతే తండ్రితో కూడాను, అదిగో మీరు వదిలేది అక్కడ కూడా ఉంది, తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించాలి, ఈ యొక్క సంఘము, ఈ మన్నా జూబ్లీ సంఘం, వడ్డిగూడెంలో ఉన్న సంఘం ఎవరెవరితో సహవాసం చేస్తుందండి? చదవండి, ఉన్నది కదా అక్కడ. తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ప్రజలుగా మనం అంతా ఇక్కడ కూడుకున్నామంటే ఓ సహవాసంగా కూడుకున్నాం. ఆ యొక్క తండ్రి యొక్క నామాన్ని మహింపరచడానికి, ఆ తండ్రి యొక్క నామాన్ని గణపరచడానికి, ఆయన చేసిన కార్యములు సమాజంలో తెలియపరిచి గణపరచడానికి. దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, కీర్తించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారానికి ఒకసారేనా? కాదు. అనుదినము ఎప్పుడూను ప్రభు చేసిన మేళ్లను తలపోసుకున్న వారుగా మనం ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునికి సన్నిధికి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవునితో సహవాసం చేస్తాం. దేవుని సంధానం ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతామో దేవునితో సహవాసం చేస్తాం. టీవీ ముందు ఎప్పుడైతే మనం అక్కడ కూర్చుంటామో టీవీతోనే సహవాసం చేస్తాం. అంతే కదండి. కొంతమంది సీరియల్ సమయం రాగానే వెళ్ళిపోతారు, దానికి దేనికి ఒక అపాయింట్మెంట్. మన దేవునికి మనకి అపాయింట్మెంట్ ఉందా? లేదు. సమయమందనో అసమయమందనో ఆయన మన దగ్గరికి, ఆయనకి అపాయింట్మెంట్ అవసరం లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా దేవునితో కూర్చోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఎప్పుడైనా సరే మన వినపాలు తెలియపరచవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఏం కలిగి ఉన్నాడండి? నిర్లక్ష్య స్వభావంతో లేడు. మన గురించి కనిపెడతా ఉన్న దేవుడిగా ఉన్నాడు. శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. నీ సమస్యల గురించి తెలుసుకోవడానికి శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. నేను బలపరచడానికి ఆయన శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. నీతో సహవాసం చేయాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. బలవంతంగా ఈడ్చుకెళ్ళడం ఆయన ఉద్దేశం కాదు. ఎవరన్నా మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారండి? తీసుకురాలేదు. మీరు ఇష్టపూర్వకంగా వచ్చారు. ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా కాలువ తీసుకెళ్ళి ముంచేశారు ఎవరన్నాను? ఈ మధ్యన పనికిమాల కబుర్లు చెప్తున్నారు, బలవంతం మత మార్పుళ్ళు అంట. ఏమండి, ఎవడు చేస్తున్నాడండి బలవంత మత మార్పులను? మీరు ఎవరన్నా కావాలని మిమ్మల్ని ఎవరన్నా తీసుకొచ్చారా? మా రెడ్డి గారు తీసుకొచ్చారా మిమ్మల్ని? ఎవరన్నాను? యేసుబాబు గారా, కొలిబాబు గారు తీసుకొచ్చారా? తీసుకురాలేదు. ఎవరిని తీసుకురాలేదు. మీ మనసు ఉంది కాబట్టి మీరు ఏదో మిమ్మల్ని ఆకర్షించుకుంది యేసుబాబు దగ్గరికి. నేను ఆకర్షించలేదు. నేనెవరిని ఆకర్షించడాను?
నేనేమైనా చిరంజీవినా, నేనేమైనా శోభన్ బాబునా, ఇంకేంటి పేర్లు ఉన్నాయి? పవన్ కళ్యాణ్, పీకే అంటారు కదా, పవన్ కళ్యాణ్నా? మనకు అటువంటి ఏమి లేవు. మనల్ని ఆకర్షించుకునేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రేమ అండి? దేవునికి ప్రేమ. దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను, పాపపు స్థితిలో ఉన్న నన్ను ఆయన కటాక్షించి ఆయన ప్రేమ నన్ను లాక్కుంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ నన్ను ఆకర్షించింది. ఆయన ప్రేమ నన్ను హత్తుకుంది. ఆ మురుకుంట్లో నుంచి వచ్చిన తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏం చేశాడండి? తండ్రి హత్తుకున్నాడు, ముద్దిచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఆ విధంగా ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఆ తండ్రి గారు కాక ఆకర్షించకపోతే ఏమైపోయేది? చచ్చి ఉండేవాడు, అంతే కదా. పందుల పొట్టు కూడా దొరకలేదు ఆయనకు. కాబట్టి ఏమవుతుంది? తండ్రి దగ్గర కూడా ఆయన అవకాశం తండ్రి ఇవ్వకపోతే ఏమయ్యేవాడు? చచ్చి ఉండేవాడు. తిండి లేక, సహవాసం లేక, ఒంటరితనం. డబ్బులు ఉన్నప్పుడు బాగా స్నేహితులు ఉన్నారు, కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు, పేకాడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, త్రాగడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తినడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అబ్బో, పొద్దునుంచి సాయంత్రం వరకు పక్కనే ఉండేవారు. పడుకునేప్పుడు కూడా పక్కనే ఎక్కడో ఒకరు పడుకుంటూ ఉండేవారు. అలా ఉన్న వీళ్ళందరూ కూడా డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో, సహవాసం ఇది డబ్బు ఇచ్చి కొనే సహవాసం కాదు, దేవునికి ప్రేమ ఆకర్షించుకునే సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నమ్మకమైన సహవాసం కలిగి మనం ముందుకు సాగాలి. బాబు, ఈ ఫ్యాన్ కొద్ది కంట్రోల్ చేయొచ్చేది, లేకపోతే ఆగిపేసి నాకు నెత్తి మీద ఎక్కువైపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి సహవాసం పట్ల మనం ఆకర్షించుకున్న వారుగా ఆకర్షింపబడిన వారుగా ఉండాలి. ఆయనను ప్రేమించే వారుగా ఉండాలి. ఆయనను హత్తుకొని కౌగలించుకునే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. అర్థమైందా? మీరు సమయానికి వచ్చినా సరే దేవుడు కటాక్షిస్తున్నాడు. మా అత్తమ్మ గారు అరగంట లేట్ వచ్చినా దేవుడు కటాక్షిస్తున్నాడు. 45 నిమిషాలు లేట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చూశాను నేను. 45 నిమిషాలు అంటే ఇంచుమించు సగం ఆరాధన అయిపోయింది. సగం ఆరాధన. పాస్టర్ గారు మీ సౌఖ్యం కొరకు 2 ఆరాధనలు పెట్టారా? 2 ఆరాధనలు. మళ్ళీ 11 గంటలకు ఉంది. ఇలాగ లేటుగా వచ్చిన వాళ్ళు ఎలాగ లేటుగా వస్తారు కదా, పోనీ దానికన్నా సమయానికి వస్తారు, నేనైతే పోనీ వస్తానని ఆయన 2 ఆరాధనలు పెట్టాడు. లేకపోతే మిమ్మల్ని అందరిని ఇక్కడే కూర్చోబెట్టి కుక్కిరిసి ఆ కింద ఈ కింద ఇక్కడ అక్కడ పెట్టేది ఒక ఆరాధనలో అయిపోతుంది కదా. మీ సౌఖ్యం కొరకు 2వ ఆరాధన పెట్టి ఆయన ఈ మందిరం దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాడు ఆయన. కొలిబాబు, అరే బాబు రారా బాబు అని మేము పిలుచుకోవాలి. భోజనానికి ఎక్కడున్నాం ఇంకా రాలేదని ఫోన్ చేయాలి. ఇంకా ఆయనకి భార్య పిల్లలు లేరు కదా, ఇంక మీరే పిల్లలు, ఇంకా మీ దగ్గరే ఉంటాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయనకు అపాయింట్మెంట్ లేడు. దేవుడి కన్నా పిలుస్తూ వస్తాడు కానీ ఈయనకి అపాయింట్మెంట్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించాలి, మంచిదే. మీ పాస్టర్ గారిని మీరు బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మీతో అంత అంటుకట్టి ఉంటున్నాడు ఆయన మీతోటి. ప్రేమించాలి, ప్రేమించుకోవాలి. చూసారు ఇంకా వస్తానున్నారు పాపలు. బాబు ఇప్పుడే మెలకు వచ్చింది. నేను ఇలాగే చెప్పేస్తానమ్మా, మీరేం బాధపడదు. నా తత్వం అది. మా అత్తమ్మని అడగండి, చెప్తుంది. నేను ఇలాగే చెప్పేస్తాను. ముందు వచ్చిన వాళ్ళు ముందు వచ్చారని చెప్తాను, వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల. కానీ ప్రభువుకి యొక్క ప్రేమ ఎంతో తెలుసా? ముందు వచ్చినోడికి ఇస్తాడంట అదే జీతం, వెనకాల వచ్చినోడికి అది వాళ్ళ యొక్క ఐడియా. అది ఆ వెనకాల వచ్చే వాళ్ళ ఐడియా ఏంటంటే, అబ్బో ప్రభు అండి ఆయన, మా జీతం మాకు వచ్చేస్తుంది అనేసి. జాగ్రత్త జాగ్రత్త. ప్రభు పిలుచుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు ఆ రోజుని. ఈ రోజుని మనం రోజు రండి రండి అని పిలవడం. సమయం పెట్టిన తర్వాత సమయానికి రావాలి. దేవునికి స్తోత్రం. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసం అనేది చాలా ఇంకా చదువుతలే.
మన సంతోషము పరిపూర్ణ మగుటకై. అది పని పాట లేక రాయడం లేదు నేను ఈ సంగతిలో. యోహాను భక్తుడు చెప్తున్నది ఏంటంటే మన సంతోషము సంపూర్ణంగా ఉండాలంటే ఈ విషయాలు మీరన్నీ తెలుసుకోవాలి. విశ్వాసులుగా సమాజంగా మనం సహవాసం కలిగి సంఘముగా మనం సహవాసం కలిగి ఉంటున్నామంటే ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం? తండ్రితో సహవాసం కలిగి ఉంటున్నాం. తర్వాత ఆయన కుమారుడైన దేవునితో కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగిన వారుగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సంతోషము కలిగిన వారిగా ఉండాలంటే ఈ సహవాసంలో మనమందరం కూడా ఎడతెగక ముందుకు సాగేవారుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడైతే మనం కలిగిన వారుగా ఉంటామో ఆయనకి ప్రేమలో మనం ఇంకను వర్ధిల్లడానికి, ఆయన యొక్క సంతోషంలో మనం ఇంకను వర్ధిల్లడానికి వీలు కలి. ఇంకా చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, అది దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఇప్పుడు సహవాసంగా ఉంటున్న మనమందరము కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగిన మనము, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన కొరకు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చెప్పాడు? నేను మీతో పంపిస్తాను, ఆదరణకర్త అయిన నా ఆత్మను మీ మీదకు పంపుతానన్నవాడు మాట తప్పాడా? పంపించాడు. పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ మేడ గదిలో 120 మంది మొట్టమొదటిగా కూడుకొని పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ప్రకారము, దేవుడు మాట సెలవిచ్చిన ప్రకారం వాగ్దానం నెరవేర్చిన దేవునికి స్తోత్రం. ఆ మేడ గదిలో వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి మనం గమనించాలి, యేసు ప్రభు సెలవిచ్చిన విధంగా ఆయన మాట ప్రకారం ఆయన ఆత్మను పంపించాడని మనం కూడా విశ్వసించి ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న వారుగా, పరిశుద్ధాత్మ సహవాసం కలిగిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవునికి ప్రేమలో మనం ఇంకాను వర్ధిల్లడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి సహవాసం కలిగిన వారుగా మనం ఉన్నామో, ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉన్నామో మనం గమనించిన వారుగా ఉండాలి. ఈ యొక్క సహవాసం కలిగిన మనము గమనించవలసింది ఏంటంటే మనము వెలుగుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈ సహవాసులు ఏముండకూడదని చెప్తుంది ఇక్కడ. చీకటి ఎంత మాత్రమును లేదట. ఎప్పుడు ఏ సంఘం అయితే, ఏ సహవాసం అయితే దేవునితో, తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉన్నారో, తన కుమారుడిని యేసుక్రీస్తుల ద్వారా పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన వారుగా ఉన్నామో, మన యందు ఏది ఉండకూడదు? చీకటి అన్నది ఉండకూడదు. ఏంటి చీకటి అంటే? ఏంటి చీకటి అంటే? అమ్మా, దేవునికి అసహ్యమైనవన్నీ కూడా చీకటి శక్తులే, చీకటి కార్యాలు. ఏదైనా త్రాగుడు ఏమనివ్వండి, వ్యభిచారం ఏమనివ్వండి, దొంగతనం ఏమనివ్వండి, మనకు తెలిసినవి అయ్యి, మోహపు చూపులు ఏమనివ్వండి, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఇటువంటి వాటితో మనము కాలయాపన చేయకూడదు. దేవునిని సంపూర్ణమైన ఆయన వెలుగుగా ఉన్నాడు. వెలుగైనా నేను లోకమునకు వెలుగై ఉన్నాను. వెరీ గుడ్. ప్రభు అంతేకాదు, ఆయన అంట మీరు లోకమునకు, అది కూడా చెప్పాడు.
అర్థమైందండి? ఆయనే కాదు వెలుగు, నేను, మీరు 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 మనం అందరం కూడా యేసయ్యను అంగీకరించిన మనం అందరినీ కూడా దేవుడు జ్యోతుల వలె చేసేసాడు. దేవునికి స్తోత్రం. జ్యోతుల వలె చేశాడు కాబట్టి మనలో ఏముండకూడదండి. అది ఆ లైట్ చీకటి అయిపోతే ప్రయోజనం ఏముంది? నా మొహం మీకు కనబడుతుందా? నా మొహం మీకు బాగా కనబడాలని పాస్టర్ గారు వేసుకున్నాడు ఇక్కడ లైటు, బాగా కనిపించాలి అని. అందుకనే కదా మరి మీకు కనిపించాలి. అవును, ప్రభు కూడా అదే కోరుతున్నాడు. ఆయనకు వెలుగు మనలో నుండి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలంట. ఇప్పుడు ఆ లైట్ నా మీద పడితే నా ముఖం అంతా కూడా మీకు చీకటి పోయి నా ముఖం మీకు ఎలా కనబడుతుంది? సూర్యబింబంలాగా కనబడుతుందా లేక చంద్రబింబంలాగా కనబడుతుందా? అంత అందంగా లేనంటారు. పోన్లే, అంత అందంగా లేకపోయినా పర్లేదు, నా భార్యకి మాత్రం నేనే అందంగా ఉంటాను. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిఫ్లెక్ట్ అవ్వాలి ఆయన వెలుగు. మనము కూడా ప్రకాశవంతంగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవిత యాత్ర అంటే అదే. సహవాసంగా ఉంటున్న మనము ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంత ప్రజలకందరికీ కూడా ఈ సంఘము ప్రభు యొక్క వెలుగును చూపించేవారుగా ఉండాలి. పాస్టర్ గారే కాదు, సంఘ పెద్దలే కాదు, పరిచర్య చేసేవారు మాత్రమే కాదు, యేసయ్యను అంగీకరించిన ప్రతి వారు కూడా ఆయనకు వెలుగును పొందుకున్నామని ఆ యొక్క వెలుగు మళ్ళా ఇంకో కొంతమందికి చీకట్లో ఉన్న వారికి మార్గము చూపించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి విధానంలో మనం ఉంటున్నామో, మన సహవాసం ఏ విధంగా ఉంటుందో, సిలువలో కాచబడిన రక్తం ద్వారా కడగబడిన వారుగా, క్రీస్తు పునాదిలో మనం స్థిరపరచబడిన వారుగా మనం ఉన్నట్లయితే మనము కూడా ప్రభు సెలవిచ్చిన ప్రకారము వెలుగు వలె మనం ఇతరులకు ఉండడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటి ఎంత మాత్రం లేదు. చదవండి అమ్మా. ఆయనతో కూడా సహవాసము గలవారమని వినాలి బాగానే. ఇక్కడ సహవాసము గలవారమని అంటే ఇటువంటి రకాలు కొంతమంది ఉన్నారనే కదా. ఏమండి? అంతే కదా. వాక్యం చెప్తున్న మాట అంటే ఆయనతో సహవాసములో ఉన్నవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యము అంటే దేవుని యొక్క మార్గమును సూచించేవారుగా మనం ఉండము, వెలుగు కలిగిన వారుగా మనం ఉండము, చీకటిలో జీవించే ప్రజలుగా మనం ఉంటాము. మనలో దేవునికి ప్రేమ ఉండదు, మనము ఆయనకు వెలుగును పోగొట్టుకున్న వారుగా ఉన్నాం, వెలుగు పొందకుండా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని వాక్యం ద్వారా చీకటి కలిగిన మనుషుల వలె ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిచ్చుతున్న మాట, సంఘానికి చెప్పుతున్న మాట, సహవాసానికి చెప్తున్న మాట, చీకటిలో ఉన్నవారి వలె కాకుండా వెలుగులో నడుచుకున్న వారముగా మనం ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ కలిగిన వారుగా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా మనం ఉండాలంటే
ఆయనతో అంటుకట్టబడిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది సహవాసము. ఆమేన్. ఇది సహవాసము. దేవునికి ప్రేమ కలిగిన సహవాసము, ప్రభు యొక్క వెలుగు కలిగిన సహవాసము. ఆ యొక్క వెలుగు మనలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి, ఇతరులకు చూపించే ఉండాలి. ప్రేమ అన్ని దోషములను కప్పేదిగా ఉండాలి. వాళ్ళని చూసి చోటుపుట్టిన మాటలు మాట్లాడొద్దు. నీ బ్రతికేంటో నువ్వు చూసుకో. నీ బ్రతికేంటో నువ్వు చూసుకో. ఆ సంగతి దేవుడు చూస్తాడు. మనకి కొంతవరకు బాధ్యత ఉంది, పెద్దలకు బాధ్యత ఉంది. ఎవడైనా సరిగ్గా లేకపోతే వాడిని ప్రత్యేకంగా పిలిచి వాడికి చెప్పమని కూడా ఉంది. సంఘానికి సంఘ పెద్దలు చెప్పాలి, చెయ్యాలి, సరి చేయాలి. పాస్టర్ గారు చెప్పాలి. ఆ బాధ్యత చూడవలసిన వాళ్ళు చూస్తారు. కానీ వాడిని చూసి వీళ్ళు చూసి మనం ఎత్తుపోట్లు మాట్లాడి ఈడునా విశ్వాసి, ఈడునా క్రైస్తవుడా, ఈడునా జూబ్లీ సంఘంలో విశ్వాస అని మనం ఏమి విమర్శించవలసిన పని మన పని కాదు. అది దేవుడు చూసుకుంటాడు. దేవునికి అవమానంగా వచ్చే వాళ్ళ సంగతి ఏం చేయాలో దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించి నీకు ఏమైనా బాధ్యత ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. అబ్బా వచ్చేది పాస్ అయిపోయారు, మీరందరూ పాస్ అయిపోయారు. ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ఒకరికొకరు ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తాం, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేసేవారు ఉంటామో దేవుని యొక్క కటాక్షం మనందరిలో ఉండడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘముగా ఉంటున్న మన తోటి వారితో సహవాసం కలిగిన వారుగా ఉండాలి. ఎవరితో కలిగిన వారుగా ఉండాలండి? సహవాసంలో, సంఘములో ఉన్న వారితో సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. అందరితో సమాధానంగా ఉన్నారా? ఒకళ్ళొకరు మాట్లాడుతున్నారా? ఆవిడ అలా చూస్తే నువ్వు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఉంటారు కొంతమంది అమ్మలు అలాగుంటారు. ఆవిడ అలా చూస్తుంది, వీడు మీరు అలా చూస్తా వెళ్ళిపోతారు. ఒకళ్ళు చూసుకోరు, కళ్ళు కనెక్ట్ అవ్వో. ఆ విధంగా ఉండకూడదు. ఒక ఇంటిలో ఉంటున్న మనము ఇంట్లో అందరూ చూసుకోకుండా మాట్లాడుకుని ఉంటే ఆ ఇంట్లో నెమ్మది ఉంటుందండి? ఉండదు. సంఘంలో కూడా అంతే. మనం ఒకరొకరు మాట్లాడుకోకపోయినా సరే, చూసుకోకపోయినా సరే మనకు నెమ్మది ఉండదు. గుడికి వచ్చినా సరే, మందిరానికి వచ్చిన మాత్రం నెమ్మది వచ్చేస్తుందా? ఆవిడనే చూస్తూ ఉంటాను, లేదా ఆయన్నే చూస్తా. నీ కన్నంతా అక్కడే ఉంటుంది. ఏం చేస్తుందా, ఎవరితో మాట్లాడుతుందా, ఎవరెవరు మాట్లాడుతున్నారో కూడా కావాలి ఆవిడకి అప్పుడు. కాబట్టి అటువంటి పనులతో కాకుండా మనం దేవునితో సహవాసం చేయడానికి మందిరానికి వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ సహవాసంలో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. దేవుడే చెప్పాడు కదా. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్పాడు చెప్పాలి? ఎవరైనా సరే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. వాక్యం లేదు, ఏమని చెప్పాడని అడిగాను నేను. అది పెళ్ళైన వాళ్ళకి అందరికీ బాగా తెలుసు కదా. మేము అందుకనే పెళ్లి చేసుకున్నామని అంటారు. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడా మంచిది కాదు. దేవుడే చెప్పేశాడు, నువ్వు ఒంటరిగా ఉండొద్దు. ఫెలోషిప్ కావాలి, నీకు సహవాసం కావాలి, తోడ్పడేవారు కావాలి. నీకు నువ్వు చేసుకోలేని పనులు ఎన్నో ఉంటాయి, నీకు నువ్వు చేయలేని బరువులు ఉంటాయి. కాబట్టి నీకు సలహా ఇచ్చేవాళ్ళు కావాలి, తోడ్పడేవారు కావాలని నరుడికి సహవాసాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదిమ సంఘము కాకుండా ముందే, సృష్టి ప్రారంభంలోనే దేవుడు దాన్ని కోరుకున్నాడు. ఏదేని? సహవాసాన్ని కోరుకున్నాడు. ఒంటరితనం కోరుకోలేదు దేవుడు కూడా ఒంటరితనం కోరుకోలేదు. ఏం చేశాడు? ఆ మరుడు దినాల్లో ఏదైనా తోటలోనికి ఆదాముతో అవ్వలతో సంచారం చేస్తూ ఆయన ప్రతిరోజు సాయంత్రం చల్లపూట వేళ విహారయాత్రకి వెళ్ళినట్టు తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలోకి వచ్చేసేవాడంట. ఎవరితో సహవాసం చేయడానికి? ఆదాము అవ్వలతో, మానవునితో సహవాసం చేయడానికి తండ్రే ఆ యొక్క ఏదేను తోటలోనికి వచ్చి సహవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ ఆ దేవుడు ఆయన చెప్తున్నాడు, నిన్న నేడు
ఏకరీతిగా ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతో సహవాసం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీతో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ చేయి పట్టి నడిపించాలని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సహవాసులో మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎటువంటి సహవాసు, ఎవరితో నీ సహవాసం ఉన్నదో ఒకసారి మనం గమనించాలి. ఈ యొక్క ప్రాముఖ్యమైన సంగతి గమనించిన వారుగా మనము ఆ యొక్క తండ్రితో సహవాసం కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవించడానికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాసములో మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. సహవాసులు ఎలా ఉండాలండి? వర్ధిల్లే వారిగా ఉండాలి. మన యొక్క ఫెలోషిప్ సహవాసంగా వర్ధిల్లాలి. మీరు సహవాసంగా వర్ధిల్లాలంటే ఇప్పుడు పక్క ఇంట్లో ఆవిడ వాళ్ళ పెళ్ళి, ఇప్పుడు ఆ పాప పెళ్ళి అయింది అనుకో, ఈ పాప ఆ పెళ్ళికి వెళ్ళలేదు అనుకో, సహవాసం ఉన్నట్టు అనుకుంటారా? ఈవిడ స్నేహితురాలు, నా మంచి స్నేహితురాలు అని చెప్తుంది ఆవిడ. అమ్మా చెప్తావా? ఇప్పుడు నాకు పెళ్లి కార్డు కూడా నాకు కూడా ఇచ్చి నేను వెళ్ళలేదు అనుకో, ఏమంటుంది? ఈయన పాస్టర్ గారేనా? ఈయన పైగా అన్ని సంఘాలకి పాస్టర్ అంటే ఈయన, మరి ఇలాగైనా చూసుకునేది అని ఇంకొకరి దగ్గర మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మన సహవాసం ఒకళ్ళొకరు చక్కగా సహవాసం కలిగిన వారు. ఆయన ఇంట్లో నా ఇంట్లో లేదు కదా అని మానేస్తుందంటే, ఆవిడ ఇల్లు ఎంత దూరం అయినా సరే ఆ ఇంటి యొక్క శుభ కార్యక్రమానికి వెళ్తారు. అదేవిధంగా మనకు కూడా సంఘాలు చాలా ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఇంకా విస్తరింపజేస్తూ ఉన్నాడు. వ్యాపారం పాడులో ఒక సంఘం మంచిగా మందిరాన్ని కట్టడం ప్రారంభించాం. పునాదుల వరకు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. జనవరికి వెళ్ళా పూర్తి చేయాలి, ఓపెనింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. అప్పన్నపేటలో రేపు గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తున్నాం మందిరం పని కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోడాల్లో నిన్నే స్థలం చూసి బజార్నిచ్చి వచ్చాం. దేవునికి స్తోత్రం. మన సంఘాలు విస్తరింపబడుతున్నాయా? ఏమండే విస్తరింపబడుతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోడాల్లో ఎప్పటి నుంచో ఓ స్థలం కొన్నాం, కానీ అక్కడ సంఘ పరిచర్య ప్రారంభించలేదు. పునాది వేసిన తర్వాతనే అక్కడ పెట్టిన పాస్టర్ గారితో సమస్య వచ్చింది, ఆయన చేయలేదు సరిగ్గా. ఈ లోపల ఇంకో పాస్టర్ గారు వచ్చి ఆ పునాది పక్కనే ఇంకో పాస్టర్ గారు గుడి కట్టేశాడు. ఆయన ఇంకా ఎక్కడ వెళ్ళలేము. మేము ముందు కట్టాము, ముందు స్థలం కొన్నాం, పునాది వేసాను అక్కడ, అయినా వాళ్ళు కట్టేశారు అక్కడ. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు కట్టేనా అదే చేస్తున్నాను. మరి ఏది? ఇప్పుడు స్థలం అమ్మేసుకుంటున్నా. ఆ స్థలం అమ్మేసుకుని ఇంకో చోటను కానీ అక్కడ గుడి కట్టాలనుకుని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు. అది ఇప్పుడు ఆ స్థలం అమ్మేసేయాలి. అమ్మేస్తే ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అప్పుడు అక్కడ స్థలం చక్కగా ఆ స్థలంలోనే మందిరం కట్టడానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన పరిచయాలు విస్తరింపబడతా ఉన్నాయి. ఈ పరిచయాలు ఎక్కడ ఉన్నప్పటికీ మనమందరం కూడా ఒకే సహవాసంగా, ఒకళ్ళొకళ్ళు ప్రేమ కలిగిన వారుగా, ఒకరితో ఒకరు సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్బాయి వడ్డుగుడితో మాదే ఇంకెవరితో మాకు సంబంధం లేదన్న పద్ధతిలో మనం ఉండకూడదు. అదేవిధంగా మెయిన్ చర్చిలో ఏదైనా కార్యక్రమం జరిగించినప్పుడు ఆ కార్యక్రమంలో పాలు పొందండి, మీరు కూడా రండి అని మిమ్మల్ని కోరినప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చి చక్కగా కార్యక్రమాల్లో పాలు పొందాలి. అక్టోబర్ నెల రాసుకోండి, మీరు కూడా గుర్తుంచుకోండి. అక్టోబర్ నెల 9వ తారీఖున పరంజ్యోతి క్యాంపస్లో వర్షిప్ నైట్ పెట్టాం. వర్షిప్ నైట్ అక్కడకు హైదరాబాద్ నుంచి మంచి సింగర్స్ వస్తున్నారు. క్షమించండి, అది కాదు. 9వ తారీఖు విశాఖపట్నం నుంచి సింగర్స్ వర్షిప్ నైట్. 10వ తారీఖు యవనస్తులకు అందరికీ రిట్రీట్ మన చర్చిలో. హైదరాబాద్ వెళ్ళకుండా మనం మన సంఘాలన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాం. హైదరాబాద్ వెళ్ళేళ్ళకి ఖర్చు 1000 రూపాయలు సుమారు, కేవలం బస్కే వెళ్ళిపోతుంది. ఇక్కడే పెట్టి మీకు భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. మీ యవన బిడ్డలు అందరూ రావాలి. అర్థమైందా? మీ వడ్డీ గొడుగుల నుంచి ఎంతమంది వస్తున్నారో మీరందరూ రావాలి. అది ఊరుకుని కాదు, మీ భోజనం ఖర్చు, మధ్యాహ్నం భోజనం
ఎక్కడికి? అమలాపురానికా? నడవలేదు, పెద్దదైపోయింది. హైదరాబాద్కి అనుకుంటున్నావా? హైదరాబాద్ కాదు, అమలాపురం కాదు. అమలాపురం కాబట్టి నువ్వు ఆటో వేసి యవన బిడ్డలందరిని పంపించు. అర్థమైందా? అది హైదరాబాదు, బెంగళూరు, ఇంకో చోటకి వెళ్ళినప్పుడు అప్పుడు నేను చూస్తాను. అప్పుడు ఆ సంగతి ఏంటో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు ఆటో కట్టి యవన బిడ్డలందరికీ ఎంకరేజ్ చేసి పంపించు. అక్కడ ఎంతమంది పంపితో నాకు అటెండెన్స్ కావాలి. అది దేవునికి స్తోత్రం. 150 రూపాయలకి చక్కగా 2 పూటలు భోజనం ఉంటుంది. మధ్యలో మీకు ఏదైనా ఆహ్లాదకరమైన విషయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మీ ఖర్చుల కోసం. అది అర్థమైందా? మీ ఖర్చుల కోసం. ఆ రోజు అవే ఖర్చులు. చక్కగా ఎయిర్ కండిషన్ హాల్లో మెయిన్ చర్చిలో మీరు ఉంటారు. ఆ ఖర్చులన్నీ మీ మీద పెట్టడం లేదు. కాబట్టి మంచిగా ఉంటుంది. యవన బిడ్డలందరూ కూడా రావాలని అనౌన్స్మెంట్ చేస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా కలిసిమెలిసి రండి. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు సహవాసం ఏ విధంగా ఉండాలంటే కీర్తనకారుడు చెప్తున్నాడు. 133వ కీర్తన 1వ వచనం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహవాసం అన్నది మనమందరం కూడా కలిసిమెలిసి ఉండేదిగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా అటువంటి విధంగా సహవాసంగా ఏక మనస్సు కలిగిన వారంగా మనం ఉండాలి. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామంటే దానికి సహకరించేవారుగా ఉండాలి. ఇప్పుడు యవనస్తుల కొరకు ఇప్పుడు సెలవుల తోడులు కదా, దసరా సెలవులు 10 రోజులు సెలవులు ఇస్తారు. ఏదో ఒక రోజున మన పిల్లల్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయకపోతే, తల్లిదండ్రులు వాళ్ళని బయటికి తీసుకెళ్ళకపోతే, తల్లిదండ్రులు బీచ్కి తీసుకెళ్ళకపోతే, తల్లిదండ్రులు షాపింగ్ తీసుకెళ్ళి ఒక బట్ట ఏదో కొనకపోతే పిల్లలు ఏమైపోతారు? కాబట్టి వాళ్ళని ఏదో విధంగా మనం ఎంటర్టైన్ చేసుకుని వాళ్ళ ఆహ్లాదకరంగా ఉంచవలసిన బాధ్యత సంఘం మీద కూడా ఉందని మనం గమనించాలి. సంఘం మీద కూడా ఉంది. అందుచేతనే ఎక్కడికో వెళ్ళకపోయినప్పటికీ కనీసం వాళ్ళ గురించి హైదరాబాద్ వాళ్ళని ఇక్కడ మనం రప్పిందామని వాళ్ళని ఇక్కడ రప్పిస్తున్నాం. కాబట్టి మీరు చెప్పాలి, అందరికీ తెలియపరచండి. మీ యవన బిడ్డలో తెలిసిన ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. మరి ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని చక్కగా గౌరవంగా ఎవరినో చేసి మళ్ళీ చేజాపిలాగా మీరు చేసుకోవద్దు. మీ గౌరవం మీరు పోగొట్టుకోవద్దు. 150 రూపాయలు పెద్ద సమస్య ఏమీ కాదు. ఆ రోజుకి తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని స్పాన్సర్ చేయండి. మీ యవన బిడ్డలు ఒకవేళ ఎవరైనా పేద బిడ్డలు ఉంటే అటువంటి వాళ్ళు స్పాన్సర్ చేయండి. స్పాన్సర్ చేసి మీరు అందరూ కూడా 100% మీ సంఘంలో ఉన్న యవనస్తులందరూ కూడా రావాలని పాస్టర్ గారు లేకపోయినా మేమందరూ కూడా కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమం. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. సహవాసంగా మనం అందరం కూడా అటువంటి ఐక్యత కలిగిన వారుగా ఒక కార్యక్రమం చేపడుతున్నామంటే సహవాసంగా ఉంటున్న మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. పేతురును ఆమోసు పేతురు ఎక్కడ ఉంటాడు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర్ర దొరకక సింహం అడవిలో గద్దించునా, ఏది పట్టుకొనకుండానే కొదమ సింహము గృహములో నుండి బొబ్బ పెట్టునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కలిసి చేసే పని గురించి మనం చూస్తూ ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఎంత ఉండడం ఎంత మేలో, ఎంత మనోహరమో, ఎంత గమ్యంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. అదేవిధంగా ఈ ఆమోసు గ్రంథంలో కాక మనం చూసినట్లయితే ఇద్దరు సమ్మతింపకుండా జరిగే పని ఏమీ ఉండదు. ఒకటి వాళ్ళని ఏమైనా సాధింపగలరా? సాధించలేము. కలవాలి. ఓ సింహానికి ఏదైనా కావాలన్నా ఏదో పట్టుకోవాలన్నా కలుతుంది. అది లేకపోతే ఇదేం చేస్తుంది? ఆ కాండ్రగిత్తే మాత్రం ఏముంటుంది? ఏమీ దొరకదు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సంఘముగా సహవాసంగా మనం అందరం కూడా అటువంటి ఐక్యత కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే దేవునికి అద్భుతం కలుగుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నది, టైం అయిపోతుంది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. టైం అయిపోతుంది. తుదకు మీరందరూ, హలో, ఫెలోషిప్లో ఉన్న మీరందరూ ఫైనలీ తుదకు చివరిగా మీకు చెప్తున్నాను, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణ చిత్తులను వినయ మనస్కులున్నాయి ఉండుడి. ఎలా ఉండాలంటే మనం అంతా కూడా దాని ముందు ఇంకా సహోదర ప్రేమ గలవారును తర్వాత కరుణ అంటే దయ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ చూపించే ప్రేమ, అబ్బో నాకు చాలా ప్రేమ ఉందండి, బస్తాల ప్రేమ అనుకుంటే కాదు. అదిగో రవి గారు ఇప్పుడు వచ్చారు. రవి గారే కదా ఆయన. రాజుగారు ఇప్పుడు వచ్చారు. ఏ బ్రదర్ బాగున్నావా? ఇప్పుడు వచ్చావు. నేను వెళ్ళిపోయే సమయాన్ని కనిపించకపోతే బాగోదు అనుకుని వచ్చావు. అలా కాదు. 6 గంటల ఆరాధన అంటే 8 గంటలకు కాదు వచ్చేది. ఇలాగే నిలబెట్టి ఏం చేస్తాం? టీచర్ గారు ఏం చేస్తారమ్మా? అడుగుతారు కదా ఎందుకు లేట్గా వచ్చారని. మరి ఇప్పుడు నేను టీచర్ స్థాయిలో ఉన్నాను. నేను నాకు బిఈడి లేదు. మన రెడ్డి గారి లాగా నేనేం సీనియర్ టీచర్ని కాదు. దేవునికి స్తోత్రం. సమయాన్ని పాటించాలి అందరూ. నేను చూస్తున్నాను, రాజుగారు నాకు బాగా తెలుసు కాబట్టి ఈ మధ్యన జునుపాలు రావడం లేదు. మిరియం గారు మనవడే కదా. అది జునుపాలు రావడం లేదు. నాకు ప్రేమతో తెచ్చేవాడు. ఈ మధ్యన ప్రేమ తగ్గిపోయింది. అందుకనే నిలబెట్టించేశారు. దేవునికి స్తోత్రం. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, మర్చిపోవద్దు. ఏం చూస్తున్నామండి ఇక్కడ? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. తగ్గింపు స్వభావం కలిగిన వారుగా ఉండాలని కోరుతున్నాడు. తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఇక్కడ పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ వినయ మనస్కులై ఉండుడి, తగ్గింపు స్వభావం కలిగిన వారుగా ఉండండి. ఒకరినొకరు బాధ పెట్టుకునే వారుగా మీకు హెచ్చించుకోవద్దు. కరుణ కలిగిన వారుగా ఉండండి. ఒకరికి సంతోషంలో ఒకరు పాలు పొందుకునే వారుగా ఉండండి. ఒకరికి దుఃఖంలో ఒకరు పాలు పొందుకునే వారుగా ఉండండి అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ సహవాసంగా మనం పాటించవలసిన విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మనం ప్రభులో ముందుకు సాగుతున్నామో ఇంకొక హెచ్చరిక కూడా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక. ఎవరు చెప్తుందండి ఇది? ఎవరు చెప్తున్నారు? సహవాసాన్ని చెప్తున్నారు. ఎవరైతే సహవాసంగా రావాల్సి ఉన్నదో, అర్థమైందా? ఎవరైతే మందిరానికి రావాల్సిన వారుగా ఉన్నారో వారికి చెప్తున్నమాట. కొందరు మానుకొనున్నట్లుగా. పర్వాలేదు, ఆయన లేట్గా వచ్చాడు, పర్వాలేదు, నేను మళ్ళా నెక్స్ట్ వీక్ నేను వస్తాను 8 గంటలు కానీ అనుకోవద్దు. అది కాదు మీరు చూడవలసింది. లేకపోతే పలానా వాళ్ళు మందిరానికి రాలేదు కదా, ధైర్యం ఈవేళ రాకపోయినా పర్వాలేదు, ఈవేళ పాస్టర్ గారే రాలేదు, నేను కూడా మానేయచ్చు, ఎగ్గొట్టేయచ్చు అనుకోవద్దు. పాస్టర్ గారు ఈవేళ ఎక్కడో దగ్గర చర్చికి వెళ్తాడు ఇవాళ. ఆయన నిన్న కొడుకు మన మేనల్లుడు కార్యక్రమం కాబట్టి వెళ్ళాలి, కాబట్టి కుటుంబ బాధ్యత బంధుత్వ బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళాడు. అక్కడ
కానీ వేళ ఎక్కడో చర్చికి అని వెళ్తాడు. కులబాబు గారు అసలు ఎక్కడ మాండం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుందన్నమాట, కొందరు మానుకొనుచున్నట్లుగా. కొంతమంది ఉన్నారు అలాగా సమాజముగా కూడుట మానక చెప్తున్నాడండి. సమాజముగా కూడుట మానవద్దని చెప్తున్నాడు. ఇంకా ఒకనినొకడు హెచ్చరించుచు. హెచ్చరించమని కూడా వాక్యం సెలవిస్తుంది. ఆ దినము సమీపించుడా మీరు చూచిన కొలది మీరు మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును. ప్రేమ అంటే హెచ్చరించమన్నది, కానీ ఇంకా కబడ్డీ ఆడేద్దాం అనుకుంటారు కొంతమంది ఇప్పుడు. కానీ ఇంకొకటి చెప్తా ఉంది తర్వాత ఏమంటుంది, ప్రేమ చూపుటకును. ప్రేమ చూపుటను సత్కార్యములను చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హెచ్చరించాలి. అదే సమయంలో ప్రేమతో కూడింది కదా ఉండాలి. ప్రేమ ప్రతి దోషమును కప్పుతుంది. కానీ హెచ్చరించడం ద్వేషించడం అని కాదు, వారు సరి అవ్వాలని. టీచర్ గారు వాడు తప్పు చేస్తే రే అలా కాదు రే ఇలాగని చెప్తూ ఉంటారు. ఎందుకు? వాడు బాగుపడాలి, వాడు సరి అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, నాకు మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు ఘనతగా ఉండాలని టీచర్ గారు బోధిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన ప్రభు కూడా మన పట్ల అదే కోరుతూ ఉన్నాడు. ఇంకా ఆఖరి వచనం చెప్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎలాగ ప్రేమించాలంట? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దేని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క సహవాసం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలంటే ఏం చేయమన్నాడు? సంఘం చెప్పాలి. మీరు అందరూ ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? చెప్పండి. సహవాసంగా ఉన్న మనల్ని ఏం చేయమన్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, సంతోషంతో మనమందరూ కూడా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, ఇంకొక వచనం మాత్రం చెప్పేసి ముగించేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే సంఘం అంతా మనం చెప్పాలి. అలాగుననే మీరును కాదు నేనును ప్రేమ కలిగి నడవవలెను. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఆజ్ఞ. వాక్యం సెలవిస్తుంది, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంట? క్రీస్తు కలిగిన ప్రేమ కలిగినట్టుగా మనం ఉండాలి. కీర్తన 1:1 చెప్తున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. జాగ్రత్త, జాగ్రత్త. సంగముగా ఉంటున్న మనము దుష్ట ఆలోచనల ప్రకారం, దుష్ట కార్యముల ప్రకారం మనం పోకూడదు. లోకములో ఉండాలి, కానీ లోకములో తీను బట్టి మనం వెళ్ళిపోకూడదు. లోకములో ప్రత్యేకింపబడిన వారంగా మనం ప్రభులో ముందుకు సాగాలి. అట్టి కృప మనందరకు కలగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. దయచేసి తల వంచని ప్రార్థించుకుందాం.